అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కుట్ర జరుగుతుందా? అమరావతిలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలకి కారణాలేంటి? అసలు అవి అగ్ని ప్రమాదాలా? ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా? వీటి వెనకాల ఉన్న కుట్ర కోణం ఏంటి? ఇది ఏకంగా కుట్ర కోణం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనుమానం వచ్చింది. నేను అధికారులతో సమీక్ష నిర్వహించారు. అసలు ఈ వరుస అగ్ని ప్రమాదాల వెనుకున్న కారణాలు, కుట్ర కోణాలు, ఆ కుట్రలో ఉన్నటువంటి వ్యక్తులు, వాటి మీద సమగ్రమైన రిపోర్టు తయారు చేసి నాకు ఇవ్వండి అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. లేటెస్ట్గా మొన్న రాత్రి రాజధాని పరిధిలోని రాయపూడి ప్రాంతంలో మెగా కంపెనీకి సంబంధించినటువంటి 10 కోట్ల విలువైనటువంటి సిలికోర్ పైపులు తగలబడ్డాయి. ఇంకా 10 రోజులు వెనక్కి వెళితే మార్చి 11వ తారీఖున వెలకపూడి సిడి యాక్సిస్ రోడ్డుకి సమీపంలో దాదాపు ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి హెచ్డిపి పైపులు అవి తగలబడ్డాయి. ఇంకొద్దిగా వెనక్కి వెళితే గత సంవత్సరం నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అమరావతి ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు 2 అగ్ని ప్రమాదాలు సంభవించినాయి. ఆయన సభకు ఎలిప్యాడ్కు అతి సమీపంలో తూలూరు ప్రాంతంలో 2 అగ్ని ప్రమాదాలు సంభవించినాయి. అప్పుడు 9 కోట్ల విలువైనటువంటి పైప్ లైన్లు తగలబడ్డాయి. ఇట వరుసగా అగ్ని ప్రమాదాలు ఎందుకని జరుగుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న హెచ్ఓడి టవర్స్కు దగ్గరలో రాయపూడి ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని చూస్తే అవి సిలికోర్ పైపులట. అంత ఈజీగా తగలబడే పైపులు కావు. చిన్న చిన్న మంటలు తగలబడే పైపులు కావు. అవి 150 డిగ్రీల సెంటీగ్రేడ్లో హీట్ చేసి మంట రేట్ చేస్తేనే ఆ మంటల్లో మాత్రమే కొద్దిగా అంటుకుంటాయి తప్ప చిన్న చిన్న మంటలకు అంటుకునేవి కావు. అవి అండర్ గ్రౌండ్లో విద్యుత్ తీగల్ని అమర్చడం కోసం ఏర్పాటు చేయబడ్డ పైపులు. మరి వాటిని ప్రమాదంలో కాలిపోయే అవకాశం అనేది ఎవరైనా కుట్ర కోణంతో తగలబెడితే తప్ప అనేది నిపుణులు చెప్తున్న మాట. మరి ఎవరు తగలబెడుతున్నారు? ఎందుకు అగ్ని ప్రమాదాలు క్రియేట్ చేస్తున్నారు? ఎవరికి అవసరం ఉంది? ఎవరికి అవసరం ఉందో మీ అందరికీ తెలుసు. అమరావతి మీద కోపంతో, ఆక్రోషంతో రగిలిపోతున్న వారెవరో మీకు తెలుసు. మీకు గతంలో కూడా కొన్ని విషయాలు గుర్తు చేస్తా. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని డిసైడ్ అయ్యి నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత కూడా భూసేకరణ చేస్తున్న సమయంలో రైతులకు సంబంధించినటువంటి పంటలు తగలబెట్టారు, చెరుకు తోటలు తగలబెట్టారు. అప్పుడు దీని వెనకాల కుట్ర కోణం ఉందని వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలను, నాయకుల్ని అరెస్ట్ చేశారు. అప్పుడు వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ను కూడా కేసులో నిందితుడిగా చేర్చారు. అంటే చెరుకు తోటలు తగలబెట్టినందుకే నందిగాం సురేష్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ పదవిని ఆఫర్ చేశారు అనేటువంటి విమర్శ కూడా ఆ పార్టీ మీద ఉంది. అంటే భూసేకరణకి సహకరిస్తున్న రైతుల చెరుకు తోటలు తగలబెట్టారు అనేటువంటిది. మరి ఆ రోజుల్లో అది జరిగింది, ఈ రోజుల్లో ఇది జరుగుతుంది. మరి ఆ రోజుల్లో చేసిన వాళ్ళే ఈ రోజుల్లో కూడా చేయడానికి అవకాశం ఉంది అనేటువంటిది. నిజానికి వైసీపీ ఇలా చేస్తే మాత్రం క్షమించరాని తప్పు చేస్తున్నట్టే. ప్రజల ఆస్తులు ఇప్పుడు 10 కోట్ల ఆస్తులండి. మొన్న 9 కోట్ల రూపాయల విలువైన పైప్ లైన్లు. ఇవంతా కూడా ప్రజల సంపద. ఇప్పుడు అమరావతి మీద ఇష్టం లేకపోవటం వేరు, అమరావతి కాకుండా వేరే చోట రాజధాని కడితే బాగుంటుందనే అభిప్రాయం ఉండటం వేరు. ఈ అభిప్రాయాలు, ఇష్టం లేకపోవటాలు కామన్గా ఉంటాయి. ఒక రాజకీయ పార్టీగా వేరే అభిప్రాయం ఉంటే ఉండొచ్చు వైసీపీ పార్టీకి. కానీ ఇట ప్రజల సంపదను ధ్వంసం చేయటం, ప్రజల సంపదను తగలబెట్టడం, ఇది ఎవరి నైజం? సహజంగా ఉగ్రవాదుల నైజం. ప్రజల ఆస్తులు ధ్వంసం చేయటం, ప్రజల్ని చంపివేయటం, ఇది ఉగ్రవాద, తీవ్రవాద భావాజాలం ఉండే వాళ్ళ నైజం. మరి ఈ పనికి వైసీపీ పాల్పడుతుందంటే ప్రజాస్వామ్యం పేరుతో పార్టీ పెట్టుకొని ఒక తీవ్రవాద భావాజాలంతో ఆ పార్టీ రగిలిపోతుందా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి దీని వెనకాల కనుక వైసీపీ ఉంటే మాత్రం, ఎందుకంటే అమరావతి మీద ఎన్ని రకాల విషయాలు కక్కలో అన్ని రకాల వైసీపీ కక్కుతూనే ఉంది. ఇప్పుడు ఒకసారేమో అమరావతి అనేది మునిగిపోయే ప్రాంతం అంటారు, ఒకసారేమో నదీ గర్భంలో అమరావతి రాజధానిగా కడుతున్నారంటారు, అమరావతి పేరుతో డబ్బులు దుబారా చేస్తున్నారని మరొకసారి అంటారు, అమరావతి భూకంపాలు వచ్చే ప్రాంతం అని మరొకసారి క్రియేట్ చేస్తారు, అమరావతి వేసర రాజధాని అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో వాళ్ళ స్పాన్సర్డ్ అనలిస్ట్ చేత కామెంట్ చేపిస్తారు. తర్వాత అమరావతి కమ్మ రాజధాని అని చెప్పేసి కులానికి అంటగట్టేటువంటి ప్రయత్నం ఒకసారి చేస్తారు. ఇట్లా రకరకాలుగా అమరావతి అంటే ఆక్రోషంతో రగిలిపోతూ ఉంటారు. వాస్తవానికి అమరావతి విషయంలో వైసీపీ తన స్టాండ్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రజా తీర్పు తర్వాత. లేటెస్ట్గా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేటు న్యూస్ కాంక్లైన్ లైవ్లో చాలా క్లియర్గా చెప్పారు. సరే, మేము అమరావతి ఇష్టపడలేదు, 3 రాజధానులు బాగుంటుందని మేము అనుకున్నాం, ప్రజలు దాన్ని తిరస్కరించారు, మేము ప్రజాభిప్రాయానికి తగ్గట్టు మా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాం, తప్పు ఒప్పో ఇక రాజధానిగా అమరావతిని మేము ఒప్పుకుంటున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అమరావతిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు, మేము మీకు మాట్లాడదలుచుకుంది అమరావతిలో రైతులకు న్యాయం గురించి, అమరావతిలో డెవలప్మెంట్ గురించి, దీని మీద ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం, అమరావతిలో అవినీతి గురించి క్వశ్చన్ చేస్తాం, ఇక అమరావతి రాజధానిని మేము వ్యతిరేకించమని 3 రాజధానుల కాన్సెప్ట్ మేము విరమించుకుంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్గా చెప్పారు. ఓపెన్గా చెప్పిన తర్వాత అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం, రాజధాని విషయంలో మా స్టాండ్ మారలేదని వైసీపీ మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏకంగా వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి అమరావతి మీద నెగిటివ్ కామెంట్ చేశారు.
అమరావతి నది గర్భంలో కడుతున్నారు, సుప్రీంకోర్టు కలగ చేసుకొని అమరావతి నిర్మాణం ఆపాలి, అమరావతి ఇక్కడ కాకుండా విజయవాడకి గుంటూరుకి మధ్యలో లేదో అక్కడ బందర్ దగ్గర కట్టుకోండి రాజధాని అన్నట్టుగా రకరకాలుగా విపరీతమైనటువంటి దూరంతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎందుకు అమరావతి మీద అంత కోపం? అమరావతి మీద ఎందుకు అంత కోపం అంటే, అమరావతి నిర్మించబడితే ఆ పేరు చంద్రబాబుకి వస్తుంది. చంద్రబాబు నాయుడు అనుకున్న చోట రాజధాని కట్టబడితే, చంద్రబాబు నాయుడు చేత రాజధాని కట్టబడితే, అది అమరావతి ఉన్నంతకాలం, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరు చెప్పినంతకాలం ఇది కట్టింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తు వస్తూ ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండు చిరకాలం పాటు ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇది వైసీపీకి ఉన్న కోపం. చంద్రబాబు పేరు మీద ఉన్న కోపంతో, చంద్రబాబు మీద ఉన్న కోపంతో ఆ కోపాన్ని అమరావతి ప్రజల మీద చూపించడం ఏంటి? ఆ అమరావతి ప్రజలని నష్టపరిచేటువంటి చర్యలకి పాల్పడటం ఏంటి? అమరావతిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. నిజానికి 2019 ఎన్నికలు రాజధాని పరిధిలో వైసీపీని గెలిపించారు. ఇప్పుడు చెరుకు తోటలు తగలబెట్టాడు ఉన్న ఆరోపణలు ఉన్న నందికం సురేష్ ఎంపీ అయ్యాడు, ఆదా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు, ఉండవెల్లి శ్రీదేవి వైసీపీ తరఫున రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే అయింది. సరే, ఉండవెల్లి శ్రీదేవి ఇప్పుడు టీడీపీలో ఉందనుకోండి, వేరే విషయం. అంటే 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంత ప్రజలు కూడా వైసీపీ పట్టం కట్టారు. ఎందుకంటే అప్పుడు వైసీపీ అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నామని చెప్పింది. చంద్రబాబు నాయుడు ఇంకా రెంటింట్లో ఉంటున్నాడు, నేను పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నమ్మారు. తర్వాత మూడు రాజధానుల కాన్సెప్ట్ అంటే ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా ఇంకా అమరావతిని వ్యతిరేకించడం, అమరావతి మీద కుట్రలు చేయడం, ఇది ఖచ్చితంగా తప్పు. అది ఒక పార్టీ చేయాల్సిన పని కాదు. సో అమరావతి మీద వైసీపీ స్టాండ్ మీద, అమరావతిలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల మీద మీ కామెంట్ని తెలియజేయండి.